పాట పాడుతాం. 2 చరణాలు పాడతాను. ఒకళ్ళు పాట కోసం ఒకళ్ళు ఎందుకు ఉన్నాను కదా అని ప్రేమించుకోవాలి అన్నమాట. 2 చరణాలు ఆ తర్వాత నేను ఒకరితో పాడతాను. పాట వస్తున్నాను.
దేవుని నమ్ముకుంటే దేవుని వెంటపడతా ఉంటే ఎన్ని అవమానాలు వస్తాయి తెలుసా. కానీ
మనం నోవహు ఫ్యామిలీ చూసినప్పుడు మనకు ధైర్యం వస్తుంది లేదా, ఎంత ధైర్యపరచబడతాం. అదే బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. వాస్తవం చెప్పాలంటే, మరి ఇంకా చెప్పాలంటే అబ్రహాం చూసినప్పుడు మీకేం ధైర్యం వస్తుంది? మనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అది ఖచ్చితంగా నెరవేర్చడంతో సమర్థుడు అనే ఒక మంచి ధైర్యం. అది ఎన్ని సంవత్సరాలు అయితే వాగ్దానం ఇచ్చింది ఇది అంటే అన్నా, మరి ఈ వాగ్దానం ఇచ్చిన 10 సంవత్సరాలు అవుతున్నా అంటే 10 సంవత్సరాలు నెరవేర్చే అంటే మీరు గర్భాలి. అప్పుడు అంటే మీరు ఎవరో తిరగాలి, అబ్రహాం వైపు తిరగాలి. అప్పుడు బైబిల్లో అబ్రహాం యొక్క చరిత్ర చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం ఉంటుంది, ఎంత ధైర్యం వస్తే వాగ్దానాలు ఉన్నాయి ఇంకా నెరవేరలేదు, కానీ అబ్రహాం వైపు చూసినప్పుడు ఆయనకి 25 సంవత్సరాలు నెరవేరింది, నాకు 15 ఉన్నాయి అనుకుంటాం. చూసారా ఎంత ధైర్యం వస్తుంది చూడమ్మా. అందుకని మన బైబిల్లో ఎక్కడెక్కడ ధైర్యం తెచ్చుకోవాలి. తర్వాత మోషన్ చూసినప్పుడు ఏ ధైర్యం వస్తుంది? నిజంగా మోషన్ చూసినప్పుడు అసలు పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నాకైతే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మార్గాన్ని సరళం చేయగలడు. సముద్రాన్ని పై తీసాడు నిజంగా. అట్లా కొన్నిసార్లు ఈ పరిస్థితులు గందరగోళంగా ఉంది, నిజంగా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఆ సమయంలో నీకు ధైర్యం రావట్లా, అప్పుడు వెంటనే మీ ఫేస్ ఒకసారి ఎటు తగ్గించుకోవాలి చెప్పండి, ఎటు చెప్పుకోవాలన్నా మోషన్ తిప్పుకోవాలి. అట్లా నిజంగా ఒకసారి మనం ధైర్యం చేసుకోవాలి. అంతేగాని మనం వేరే వాళ్ళకి చెప్తూనే ఉంటాం. అందుకే బైబిల్లో ఇవన్నీ నేను చెప్పాను కూడా ఇప్పుడు 3 భక్తులు పరిచయం చేశాను. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటే చెప్పండి, బైబిల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది భక్తులు మనకు వస్తారన్నా. అందుకే మీకు మాదిరిగా ఆ భక్తులు దేవుడు లోకంలో పెట్టాడు. అందుకే వాళ్ళని ఎలా చూడాలంటే మనం గురి చూడడం, గురి చూచి పరిగెత్తాలంట. గురిలో పెట్టుకోవాలి. గురి చూడడం అంటే ఏంటంటే నీ గురిలో వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు ఒక చింతకాయ గురేసి రాయలు కొడుతున్నప్పుడు ఆ చింతకాయ మీదే ఉంటుంది అతని దృష్టి, అతని కాన్సన్ట్రేషన్, అతని చూపు, అన్ని ఆలోచనలన్నీ కూడా చింతకాయ మీదే ఉంటాయి. అలాగే ఇప్పుడు నీ గురి మోషన్ మీద పెట్టామనుకో, అసలు పరిస్థితులు ఎలా ఉన్నా సరే చక్కగా దేవుడు ముందు తీసుకెళ్తారు. ఇట్లాగా మనం ఏం చేయాలంటే వాక్యంలో నుంచి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మరి మిమ్మల్ని ఎంతమంది ధైర్యపరిచినా నీకు ధైర్యం రాకపోవచ్చు. చెప్పాలంటే దేవుడు కూడా ధైర్యపరచలేకపోవచ్చు. చివరి పరిస్థితులు అట్లా రావచ్చు కోసం. కానీ ఇక్కడ మాత్రం బోల్డ్గా నమ్మాలంటే తెలుసా, దేవుడు నాకు ఎట్టి పరిస్థితిలో నాకు మాత్రం మంచి కొన్నిసార్లు వాక్యాన్ని చేస్తాను. నేను వెంటనే మరి హృదయంలో పెట్టేస్తున్నాను. అలా హృదయంలో నేను పెట్టుకున్న వాక్యాలు చాలా ఉన్నాయి, నా మొదలు జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కువగా నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశం 4:30 చదువుకుంటాను. అక్కడ ఒక మాట నాకు బాగా నచ్చింది. ద్వితీయోపదేశం 4:30 నిన్ను నాశనం చేయడు. నిన్ను నాశనము చేయడు. నిన్ను నాశనము చేయడు. నీతో చేసిన నిబంధనను మర్చిపోవడానికి తర్వాత ఆ మాట నిన్ను అంటే కొన్నిసార్లు మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకేదో అయిపోయింది అనుకుంటాం. అసలు ఇంత విచిత్రమైన దేవుడు మనం శిక్షించేటప్పుడు కూడా నాశనం చేయడానికి కాదు మనం శిక్షించేది. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు 99వ కీర్తన మీరు మొత్తం 9 వచనాలు ఉత్తర ప్రచిత్రాలు చదువుకున్నాం. దీంట్లో ఒక మాట నాకు చక్కగా నచ్చిందమ్మా. ఆ మాట ఏంటో తెలుసా, వెంటనే సాగెల పరుడి అనే మాట కనపడతాం. సాగెల పరుడి అనే మాట, సాగెల పరుడు. తల ఉంచుకోవడం అంటే మీకు అర్థం తెలుసు. చెప్పండి, తల ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి? అది ఒకసారి చూపిమని చూపిస్తారు. ఓకే, అది అర్థం ఏంటి? తల ఉంచుకోవడం. తల ఎత్తుకోవడం అంటే కూడా తెలుసు. తల ఉంచుకోవడం అంటే తెలుసు, తల ఎత్తుకోవడం అంటే తెలుసు. తల ఎగరేటువంటి తెలుసా మీకు? తెలియదు అనదు. ఈ మధ్య అదే చేస్తారు జనాలు, పిల్లలు ఎక్కువగా. తల ఎగరేటువంటి ఏంటి? ఏంటంటే అంటారు. అది చాలా తక్కువ అది నిజం. అంటే నాకు ఆ పొగ పట్టింది. పొగలు పక్కన రూల్ లేదు, పొగలు అంటారు. కానీ నిజంగా అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా, సాష్టాంగ పడడం. అంటే సాగిల పడడం. సాగిల పడడం అంటే తెలుసా మీకు? సాగిల పడడం అంటే ఎట్లా చెప్తారు దాన్ని? సాగిల పడడం అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే తెలుసా, సర్వమును దేవుని ఎదుట ఒక్క మాట చెప్పాలంటే దీన్ని అర్థం చెప్పండి. సాగిల పడడం అంటే చాలా ఇంపార్టెంట్ మాట ఇది. సాగిల పడుట అంటే అర్థం తెలుసా, మన హృదయాన్ని దేవుని ఎదుట ఉంచుట. మన హృదయాన్ని దేవుని ఎదుట వంచాలి. తేలిగా కష్టమా చెప్పండి? మన హృదయాన్ని దేవుని ఎదుట వంచాలంటే తేలిగా కష్టమా? ఈ ఫస్ట్ లేడీస్ సిస్టర్స్ చెప్పండి, మన హృదయాన్ని దేవుని ఎదుట వంచడం
దేనిగా కష్టం ఒకటి చెప్పండి చాలు, ఆన్సర్ ఒకటే చెప్పండి. కష్టం ఇటు బ్రదర్స్ పిల్లలు చెప్పడము, మన హార్ట్ని దేవుని ఎదురు ఉంచాలంటే కష్టమైన పని తేలికైన పని ఏంటది? నేను చెప్పాలంటే అసలు 10-12 సంవత్సరాలు ఇంకా ఉండట్లేదమ్మా, ఇంకా కష్టం తెలుస్తుంది నిజంగా. ఉదయాన్ని మనసులో ఒక మంచి బిల్డింగ్ కట్టే ఒక మేస్త్రి మంచి బిల్డింగ్ పునాది వేస్తాడు. పునాది వేసినప్పుడు ఈ సైజు రావడం ఉంటాయి ఒకటి, అవి వంగకపోతే దాన్ని ఉంచుతాడు మిషన్ వేసి. మనం వంగకపోతే దేవుడు వంచొచ్చుగా, అలా వంచడు దేవుడు మనని. ఎందుకు తెలుసు? మనల్ని రాడ్లుగా చేయలేం మనని. దేవుడు మనం ఏం చేశాడంటే మానవులుగా చేశాడు. అంటే మనకు ఫుల్ ఫ్రీ. వంగుతావా సరే, వంగకపోతే నేనేం చేయండి నీ ఇష్టం, అట్టా వెళ్ళిపో, దెబ్బలు తింటావు, కష్టపోతావు, అన్నీ పోగొట్టుకుంటావు. నేను ఎట్టా ఉంటాను అంతే, నేను మారను. నేను ఇంగ్లీష్లో మోనార్క్ అంటాను. మోనార్క్ అంటే తెలుసా? నేను మారను, ఎట్టా వెళ్తా అంతే. అంటే వెళ్ళు కొంచెం ఎదురుగా కాలు అయినా అట్టా వెళ్తా అంతే. అంటే ఏమైంది? చాలా డేంజర్లో పడిపో. అందుకే నేను ఇంతే నేను ఇంటా వెళ్తాను, తక్కువకూడదమ్మా. అదే వంచనితనం అది. కానీ ప్రభుని ఆరాధించేటప్పుడు మనకున్న మంచి లక్షణం ఏంటి తెలుసా? సాగిలపడాలి ఖచ్చితంగా. సాగిలపడటం ఏంటి తెలుసా? హృదయమును దేవుని ఎదుట, అన్నిటికంటే హృదయం చాలా మోసకరమైన. మన హృదయాన్ని దేవుని ఎదుట సరిగ్గా వంచలేదు. హృదయం దేవుని ఎదుట వంచకుండా నువ్వు ఎన్ని వెనుసొక్క మాటలు దేవుని దగ్గర చెప్పినా ఆయన అంటామా దాన్ని పట్టించుకోవడం, లక్ష్య పెట్టాడు. ఇప్పుడు హృదయము దేవుని ఎదుట వంచుట అంటే ఏంటో కొన్ని విషయాలు 99 నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హృదయాన్ని దేవుని ఎదుట వంచుట అదే సాగిలపడ్డ. సాగిలపడ్డ ఏంటో ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ వస్తాను అనమాట. ఇప్పుడు నేను 99 అంతా తీసుకెట్టున్నాను కదా, నేను చెప్పే మాట అండర్లైన్ చేసి 1 అని నెంబర్ వేయాలన్నమాట. 1 అని నెంబర్ చేసిన తర్వాత అర్థం చెప్తాను. ఫస్ట్ వచ్చి చదువుతున్నాను చూడండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుగును. ఒకటే నెంబర్, జనములు వణుగును, జనములు వణకును. ఆ తర్వాత 3వ వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును. దాని కూడా ఒకటే నెంబర్ 1, అన్నిటి ఒకటే వేయాలి. ఒకటి నెంబర్. నెక్స్ట్ అట్లా కొంచెం ముందుకెళ్ళాం. ఇక్కడ చూస్తున్నాం ఒక్క నిమిషం. 8వ వచనంలో 2వ లైన్, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయొచ్చు. అంటే ప్రతీకారము చేయొచ్చు, దాన్ని కండలేదు చేయండి. దీనికి 1 అని నెంబర్ అక్కడ సాగిలపట్ట అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు చెప్పాను కదా, హృదయాన్ని దేవుని ఎదుట ఉంచుట. హృదయాన్ని దేవుని ఎదుట ఉంచడం అంటే ఈ చిన్న పదం 3 లైన్లు చెప్పిన ఒకటి నెంబర్ వేస్తాను. దీని అర్థం ఏంటంటే దేవుడు అంటే భయము కలిగి ఉండుట. ఇంకా మీకు సింపుల్గా చెప్తాను. దేవుడు అంటే భయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? సాగిలపడడం అంటే అదే అర్థం. పాత నిబంధనలో భక్తులు అందరూ దేవుని యొక్క నిజంగా సాగిలపడ్డారు. ఇప్పుడు నేనైతే దేవుని యొక్క సాగిలపడ్డాను, నాకు అవసరం లేదు. మీకు వచ్చింది తెలుసా? మందిరంలో మన మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చిన అందరూ ఇది కూలి పెట్టారు కదా, ప్లేస్లో బొమ్మ పెడతారు. అక్కడ ఎవరైనా వచ్చి సాగిలపడ్డాడు అనుకోండి, అసలు అంతా ఉట్టిదే. అది కరెక్ట్ విధానం కాదు, అది ఆచారమైంది. అది నిజంగా కొత్త నిబంధనలో ఉన్నాం మనం. యేసుప్రభు భూమి మీదకి వచ్చిన శతాబ్దంలో ఉంది. యేసుప్రభు భూమి మీదకి రాకముందు జనాలు ఏం చేసుకోండి చెప్పండి? సాగిలపడేవాడు. ఇప్పుడు సాగిలపడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు సాగిలపడడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాను మీకు. ఈ జనరేషన్లో సాగిలపడడం అంటే ఇప్పుడు లాస్ట్ మన తాత ముత్తాతలు వాళ్ళ జనరేషన్ లేదు. వాళ్ళు అసలు ప్యాంట్లు వేసుకునేవాళ్ళము. మన తాత ముత్తాతలు వాళ్ళకి అసలు బండి తెలుసా? వాళ్ళకి పాలు తెలుసా? వాళ్ళకి ఏమి తెలియదు. ఇప్పుడు జనరేషన్లో చూడండి, అందరూ టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి ఈ జనరేషన్లో, ఈ శకంలో, ఈ తరంలో సాగిలపడడం నిజంగా అలా ముక్కుగోరం పట్టడం కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే దేవుని ఎడల చెప్పండి భయం. దేవుని పట్ల భయం కలిగి అదే ఇంపార్టెంట్. ఆ దాంట్లో 99 ఏం చెప్పాడు తెలుసా? ఆ జనములు వణుగును అంటే అర్థం తెలుసా? దేవుడు రాజ్యం చేస్తున్నాడు, జనాలు వణుకు రావాలి. దేవుడు మనం పరిపాలన చేస్తున్నప్పుడు బిడ్డలకు ఏం రావాలి చెప్పండి? వణుకు రావాలి. ఇప్పుడు నిజం చెప్పండి, మాధుర్య నీకు సాధారణ అంటే భయమా, దేవుడు అంటే భయమా? నిజం చెప్పమ్మా. దేవుడు అంటే భయం, సాధారణ భయం లేదా? చూసే 2 భయాలు నీకు అమ్మాయి. 2
రెండుసార్లు నేను చెప్పాల. ఇప్పుడు మాధురైతే సాధారణ అంటే భయం, దేవుడు అంటే భయం. అడుగుదాం ఒకసారి ఇన్ఫర్మేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. మాధురిగా దేవుడు అంటే ఎందుకు భయం లేదు ఏంటి? సాధారణ అంటే మీకు వచ్చింది తెలుసా? నాశనం చేయడం, బాగు చేయడం. నాశనం చేసేవాడు, బాగు చేసేవాడు. బాగు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడు. నాశనం చేసేది సైతాన్ అంటే ఎందుకు భయం? నాకు భయం అమ్మా సైతాన్ అంటే తెలుసా మీకు? మీకు భయం? అవును. పాస్టర్ గారికి బాగుంటే భయం లేదా? అప్పుడు దాకా బాగుంటే భయం లేదని చెప్పాడు పాస్టర్ గారు. బాగుంటే గోల్డ్ చూసా ఉన్నాడు. అయితే ఒక పొలంలో ప్రార్థన చేద్దామని తీసుకెళ్ళాడు పాస్టర్ గారు, వాళ్ళ విశ్వాసం. తీసుకెళ్తే ఆయన పొలంలో ఎక్కడ పొలంలో అనమాట మిడిల్లో ప్రార్థన చేసుకోవాలన్నాడు. పాస్టర్ మా పొలం బాగా పండుతుంది చక్కగా, అప్పటికే కొన్ని అన్నీ మొక్కలన్నీ కూడా బాగా పండుతుంది, ఇప్పుడు ఏటా మళ్ళీ దిగుబడి వస్తుంది అని చెప్పుకున్న ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు ఆశిస్తాను. ఆయన పొలం అంతా మంచిదే కానీ ఈ పొలంలో పాములు ఉన్నాయి చెప్పాడు. అని చెప్తున్నప్పుడు ఇక ఆయనతో పాటు వెళ్తున్నాడంట. మా పాపం వెళ్తా ఉంటే ఈయన మనసంతా లేదు. అక్కడ అల్లుడి అనుకో పాస్టర్ గారు చూస్తున్నాడంట, అల్లుడి చూస్తున్నాడంట. ఎదురు ఒక మట్టి పెళ్ళాలని చూస్తున్నారు, దాన్ని తెలియదండి వాళ్ళు. ఏంటి పాస్టర్ పడిపోతున్నారంటే ఏమి తెలియదు అనుకుంటా. ఎందుకు అసలు ప్రాథమిక నడవలేదు అనుకో పెద్దగా. ఎందుకంటే కళ్ళు పూసుకుంటే వెంటనే అక్కడే దొరికి అవుతుంటే అసలు దెబ్బకు మారిపోయింది మనసంతా కూడా. కేవలం ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పండి? మా పొలంలో మామూలు ఎక్కువ తిరుగుతుందని చెప్పాడు. అప్పుడు దాకా ప్రశాంతమైన భయం అంతా ఏమైపోయింది చెప్పండి? డైవర్ట్ అయిపోయింది. చూసారు, ఎవరికైనా భయం ఉంటుందా ఖచ్చితంగా. కానీ ఎందుకు తెలుసా? వాడు మనం పాడు చేస్తాడు, కానీ దేవుడు మాత్రం మనం బాగు చేస్తాడు. తప్పు చేస్తే దేవుడు మనం శిక్షిస్తాడు అని భయం ఉండాలి. అదే సాగిన పట్టం అంటే ఈ భయం మంచి భయం, అదేమో చెడ్డ భయం. అందుకని దేవుడు రాజ్యం చేస్తున్నాడు, జనములు ఒడుగును. యేసయ్య నా హృదయంలో ఉన్నప్పుడు, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు నాలో ఏముండాలి చెప్పండి? భయం ఉండాలి. అదే సాగిన పట్టం అంటే. అది రెండో మాట అంటాడు, మీరు అట్లే చేసిన మాట ఏంటో తెలుసా? భయంకరమైన నీ గొప్ప నామము. విద్య చేసినట్టు రవి చదివే ఉంటాడు. ఆ వచ్చిన చెప్పగలరా? భయంకరుడైన దేవుడు ఎప్పుడు వచ్చింది? భయంకరుడైన దేవుడు విద్య తీసుకున్నాడు. జ్ఞానం కూడా తెలుస్తుంది. తీసుకుంటుంది ఈ నెల మనకి. అందుకే భయంకరుడైన గొప్ప దేవుడు రిఫరెన్స్ చెప్పాలి వాక్యం. విద్య తీసుకున్న చదివేవాళ్ళు తెలుస్తుంది ఈ మాట. భయంకరుడైన దేవుడు రిఫరెన్స్ నేను కూడా చెప్పగలను. అసలు హింట్ ఇస్తున్నా. ఏడో అధ్యాయం, 7వ అధ్యాయం. అది 21 చదవండి మొక్కలో. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. సార్ భయంకరుడైన దేవుడు. ఈ భయం ఏంటంటే అమ్మో తప్పు చేసినా అస్సలు ఊరుకోడు. అందుకనే 99 కీర్తనలో 3వ కూడా అర్థం చేశాం మనం. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయొచ్చు. జాగ్రత్త. యేసు ప్రభు నమ్ముకోకముందు ఒక లెక్క, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకో లెక్క. ఆ లెక్కలను చెప్తారు. యేసు ప్రభు నమ్ముకోకముందు మీరు ఎన్ని తప్పులైనా చేయండి, అవన్నీ దేవుడే మోస్తాడు అన్నమాట. అవన్నీ దేవుడే భరిస్తాడు, అవన్నీ దేవుడే క్షమించేస్తాడు. ఆ పాపానికి ఒక్కడు కూడా మీ మీద రివెంజ్ తెచ్చుకోడు దేవుడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత మళ్ళీ తప్పు చేశారు అనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? ఖచ్చితంగా దాని మీద ప్రతీకారం తెచ్చుకుంటాడు దేవుడు. అంటే నష్టపోవాల్సి వస్తాము, ఖచ్చితంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. క్షమిస్తాడు, కానీ ఏం చేస్తాడు? ప్రతీకారం చేస్తాడు పాపం మీద. ఎందుకు తెలుసమ్మా? ఆ ప్రతీకారం చేసే విషయంలో దేవుడికి ఎలా ఉంటుందంటే, అది కనుక చేయకపోతే లేదు మళ్ళీ మనం మార్గంలో తీసుకురావాలనుకుంటాడు. మనల్ని చక్కగా ఆయన మంచి మార్గం నడిపించాలనుకుంటాడు కాబట్టి అలా శిక్షిస్తాడు. అందుకనే ఆయన దగ్గర దుడ్డు కన్నా దండాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకే మనం భయపడాలి. ఆయన దుడ్డు కన్నా దండగా భయపడాలి. అమ్మో ప్రభు నేను మాట్లాడుతున్నాను బాబోయ్ భయపడిపోవాలి. నిజంగా ఒక మాట చెప్పాలంటే సాగిల పడుట అంటే దీని అర్థం ఏంటంటే హృదయంలో దేవుని యందు ఉంచుట. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒకటి దేవుని యందు భయము కలిగి ఉంటా. అదే ఈ 99 కీర్తనలో 3 లైన్లు పెట్టాము, చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో అర్థం చెప్పాలి. సాగిల పట్టు అంటే ఇక మీరు గొప్ప వాళ్ళు పడక్కర్లేదు. ఈ కొత్త నిబంధన అసలు ఏం చేయాలి కదా?
ఇలా కలిగిన ఈ దేవుని యందు భయం ఏం చేస్తుందంటే సాగిలపడి అనుభవంలో తీసుకొచ్చింది, హృదయాన్ని మంచి అనుభవంలో తీసుకొచ్చింది అన్నమాట. రెండో మాట కూడా ఇప్పుడు నేను పెట్టేదానికి రెండు అలా టిక్ పెట్టండి పైన నెంబర్ వేసి. ఇప్పుడు 9వ కీర్తన 2వ లైన్, ఆయన మొదటి వచనంలో 2వ లైన్, ఆయన కెరూబుల మీద ఆశ్రయుడై ఉన్నాడు, కెరూబుల మీద ఆశ్రయుడై ఉన్నాడు. అటలే చేయండి. 2వ నెంబర్ 2. తర్వాత 2వ వచనంలో సీయోనులో యెహోవా మహోన్నతుడు, మహోన్నతుడు అని 2వ నెంబర్. కెరూబుల మీద ఆశ్రయుడై ఉన్నాడు, మహోన్నతుడు. దాని కింద జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు, హెచ్చి ఉన్నాడు. దాని కూడా 2వ నెంబర్, హెచ్చి ఉన్నాడు. ఆ తర్వాత 3వ వచనంలో కింద లైన్, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇది కూడా 2వ నెంబర్, యెహోవా పరిశుద్ధుడు. అతను బాగా తీరిపోయి 8వ వచనంలో చూసారా 7వ వచనంలో ఇప్పుడు ఎన్ని రెండు వేశారు? 5వ వచనంలో 2 నెంబర్ వేశారు కదా. 5వ వచనం చివరిలే, 5వ వచనం చివరిలే యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనంలో 2వ లైన్ పరిశుద్ధుడు. ఆ తర్వాత 8వ వచనం 3వ వచనం కాదు, 3వ వచనం రాశారు కదా. ఇప్పుడు మరొకసారి చెప్తాను. 2వ పాయింట్, కెరూబుల మీద ఆశ్రయుడై ఉన్నాడు, తర్వాత మహోన్నతుడు, తర్వాత హెచ్చి ఉన్నాడు, తర్వాత పరిశుద్ధుడు 3వ వచనంలో, తర్వాత 5వ వచనంలో మళ్ళీ చివరిలైన పరిశుద్ధుడు. తర్వాత ఇప్పుడు 8వ వచనంలో 3వ లైన్, పాపము పరిహరించు దేవుడు. 8వ వచనంలో 3వ లైన్, పాపము ఎలా బాగు చేస్తారు చూసారు. మన ఇండియాలో ఒక ప్రధానమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారంటే అప్పుడు మన విజయవాడ ఇక్కడ ప్రకాశం గ్యారేజ్కి వస్తున్నారంట, పిఎం గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే నిజంగా ఎట్లా చేస్తారు చెప్పండి? రోడ్లన్నీ ఎలా చేస్తారు? అదే సీఎం గారు వస్తున్నారంటే ఎట్లా చేస్తున్నారు? ఎమ్మెల్యే వస్తున్నారంటే దేనికి బాగా చేస్తారు చెప్పండి? పిఎం వస్తేనే బాగా చేస్తారు సెక్యూరిటీ అని. ఎందుకని అంటే పిఎం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించారు, ఒప్పుకుని ఆ పనులు చేస్తున్నారు. పిఎంకి ఎట్లా సెక్యూరిటీ ఉండదు చూడండి, అంత సెక్యూరిటీ మన సీఎంకి ఉండదు. సీఎంకి ఉన్న సెక్యూరిటీ ఎంపీకి ఉండదు, ఎంపీకి ఉన్న సెక్యూరిటీ ఎమ్మెల్యేకి ఉండదు, ఎమ్మెల్యేకి ఉన్న సెక్యూరిటీ ఎంఆర్ఓ ఉండదు, ఎంఆర్ఓకి ఉన్న సెక్యూరిటీ మనం ఉండదు. ఎంత తగ్గిపోతా వచ్చింది. కానీ నిజంగా యేసుక్రీస్తుకు ఉన్న గొప్పతనాన్ని ఎంత గొప్పదమో అందుకే అంటున్నాను, కెరూబుల మీద ఆశ్రయుడై అన్నాడు. అని కింద మాట్లాడతారు 99లో 2వ వేస్తారు కదా, మహోన్నతుడు. ఆయన ఎంతో గొప్పవాడో చూడండి, ఆయన మహోన్నతుడు. దాని కిందకి అంటున్నాడు, జనములన్నిటిపైన హెచ్చించి ఉన్నాడు, హెచ్చి ఉన్నాడు. ఆయన ఎంత హైయెస్ట్ తెలుసా? ప్రపంచం పైన హెచ్చుకులో ఉన్నాడు. ఇంకా అంటాడు కింద పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధత చెప్తారు ఎవరైనా? ఆయన ఎంత పరిశుద్ధత ఉన్నామో చీకటి ఎంత మాత్రం లేదంట ఆయన, అపవిత్రత ఎంత మాత్రం లేదంట ఆయన, అంత పరిశుద్ధత. అదే ఇక్కడ పాపమును పరిహరించేదేవు, పాపము పరిహరించేదేవు. పాపాన్ని ఎలా పరిహరిస్తాడు తెలుసా? నిజంగా నా పరిహరిస్తే ఒకసారి ఏంటో తెలుసా? పాపాన్ని పరిహరించేది యేసుప్రభు ఒక్కడే. పాపాన్ని పరిహరించేది యేసుప్రభు ఒక్కడే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన జైదీప్కి 10 కోట్ల పాల్గొన్నాం, 10 కోట్ల అకౌంట్, 10 కోట్లు యేసుప్రభు ఒక్కడే తెలుస్తానికి ఎవరైనా తెలుసా? అనుకుందాం ఒకసారి. ఈ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యి పాపం జైదీప్ బాధపడుతున్నారని చాలా తెలిసారమ్మా. విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళందరూ చాలా తెలిస్తే 10 కోట్లు బాగా తీరదా? లేకపోతే తీరిపోదు. అవన్నీ ఎందుకు వస్తా? కొంచెం సీఎం గారు జాలి పెడితే లేకపోయింది. ఇప్పుడు చూడండి, 10 కోట్లు అప్పు చేస్తే సింపుల్గా పరిహరించేస్తారు, దాన్ని 10 కోట్లు పరిహరించేశారు. కానీ 10 కోట్లు పాపాలు చేశారు, లేదా 10 పాపాలు చేశాడు. ఆ 10 పాపాలు పరిహరించమను ఎవరైనా అయిందా? మన విజయవాడ అంతా ఏకమైనా సరే అయిందా? 80 కుదురు కూడా అయిందా? పర్వాల కాదు. కానీ ఆ 10 పాపాలను పరిహరించేది ఎవరో తెలుసా? అందుకే ఆ గొప్పతనాన్ని గుర్తించాలి. ఎంత గొప్పవాడు అయ్యాను నిజంగా. అందుకే అదే సాగిలి పట్టడం అంటే, హృదయాన్ని మార్చడం అంటే అదే. సాగిలి పట్టడం 2 అర్థం కూడా చెప్పారు మీకు. ఏంటి చెప్పండి 2 అర్థం?
గొప్పతనాన్ని గుర్తించాలి. ఈరోజు చాలా మంది ఆరాధన చేస్తున్నారు, సాగిలు పడుతున్నారు, కానీ యేసు ప్రభు ఎంత గొప్పవాడో గుర్తించకుండా సాగిలు పడే ఉద్యోగం లేదు. అందుకే మనం సాగిలు పడవద్దు. అసలు మనం చక్కగా కూర్చొని, కూర్చోగలిగితే కూర్చో, కుర్చీలో కూర్చుంటే కూర్చో, నిలబడితే నిలబడి, ఎలా చేసినా పర్లేదు. కానీ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, మీ హృదయాన్ని దేవుని ఎదుట ఉంచాలి. అది ఎప్పుడు వంగబడుతుందంటే ఇట్లాంటి పాయింట్స్ మీ అవగాహనలోకి వచ్చినప్పుడు. ఏం పాయింట్ అది? ఒకటి, యేసయ్య దేవుని యొక్క దేవుని ఎందుకు భయం ఉంటే నీ హృదయం వంగిపోదు. రెండోది ఏంటి తెలుసా, ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఒప్పుకుంటే మన హృదయం చాలా సింపుల్ అయిపోతుంది. అప్పుడు ప్రభుని ఎంత చక్కగా ఆరాధించగలము. ఇది రెండో పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ కూడా 99 కీర్తన అండర్లైన్. మూడో చూడండి ఒకసారి. దాంట్లో 4వ వచనం, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. స్థిరపరిచి ఉన్నావు. 3 నెంబర్ 3. తర్వాత కిందలైన యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. స్థిరపరిచి ఉన్నావు, జరిగించి ఉన్నావు. 3 నెంబర్ 8. 3. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఒక్కసారి. 6వ వేశారు కదా, 7వ వచనంలో మొదటి లైన్, మేఘ స్తంభములో నుండి క్షమించి 6వ వచనంలో చివరి లైన్. 6వ వచనంలో చివరి లైన్, ఆయన వారికి ఉత్తరమిచ్చెను. 3. కానీ 7వ వచనం మొదటి లైన్, మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాటలాడెను. నెంబర్ 3. ఆ తర్వాత 8వ వచనం మొదటి లైన్, యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చేదివి. అందరు కాదు. 3వ వచనం. 3వ పాయింట్. ఏ పాయింట్ అంటే ఇది తెలుసుగా మీకు సార్ చెప్తున్నాను. 4వ వచనంలో స్థిరపరిచి ఉన్నావు, జరిగించి ఉన్నావు. తర్వాత 6వ వచనం చివరిలో ఉత్తరమిచ్చను. 7వ వచనం మొదటి లైన్లో మాట్లాడను. 8వ వచనం మొదటి లైన్లో ఉత్తరమిచ్చేదివి. అవి దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం 3వ అర్థం చెప్తున్నా, దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండుట. దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. కలిగి ఉండటం, దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటమే సాగిలపడటం, హృదయాన్ని వంచడం. ఎట్లాంటి కార్యాలు చేశాడు దేవుడు మనకి? ఎన్ని కార్యాలు చేశాడు నిజంగా. ప్రభు నీకు వందనాలు నిజంగా. ఆ స్పిరిట్, ఆ తత్వం మనలో ఉండాలి. ఎన్ని కార్యాలు చేసావేమో. ఏమేమి కార్యాలు చేశాడంటే అక్కడ మీరు చూస్తే చూడండి, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. ఈరోజు మన దేవుడు ఎంత చక్కగా స్థిరపరిచాడు. కొద్దిమంది ఉన్నా నిజంగా నమ్మకంగా మీరు స్థిరపడ్డారు. ఎంత దేవుడి ప్రభావం నిజంగా. ఎంత మాకు ఎంత మేలు చేసేవాళ్ళు నిజంగా. నీకు వందనాలు. ఇది ఒకటి. తర్వాత ఇంకేం చేశాడు తెలుసా? నీతి న్యాయములను జరిగించేవాళ్ళు. మన పట్ల దేవుడు ఏం జరిగిస్తున్నాడు? నీతి న్యాయం. యాకోబు సంతతి అయినప్పటికీ మన పట్ల దేవుడు తన నీతిని న్యాయం కలిగిస్తున్నాడు. మన నీతి మన న్యాయం కాదు. ఇది రెండోది. తర్వాత అంటున్నాడు, ఆయన వారికి ఉత్తరం ఇచ్చను. నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఉత్తరాలు ఇస్తున్నాడు. అదే మాట మాట్లాడెను, మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు దాని కింద ఉత్తరం ఇచ్చేది. ఇవన్నీ కలిసి ఏం చేస్తుందంటే దేవుడు పట్ల మనకి ఏముండాలన్నా కృతజ్ఞతాభావం. అదే సాగిలపడుట. ఇది 3వ. దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటాన్ని సాగిలపడటం అంటారు అన్నమాట. ఇప్పుడు 3 అర్థాలు చెప్పేస్తారు. 4వ అర్థం కూడా ఇప్పుడు 99 కీర్తనలో ఒకసారి 6వ వచనం, 6వ వచనంలో చూడండి ఒకసారి. కింద 2వ లైన్, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో. ప్రార్థన చేయు అని దానికి అండర్లైన్ చేయండి. ప్రార్థన చేయు. తర్వాత కింద లైన్ 6వ వచనంలోనే, వారు యెహోవాకు మొర్ర పెట్టగా. ఇది అండర్లైన్, మొర్ర పెట్టగా. 2 పదాలు అండర్లైన్ చేస్తారు. 4. ఒకటి ప్రార్థన చేయు, మొర్ర పెట్టగా. అది ఈ 2 పదాలకి 4వ అర్థం చెప్తున్నా. సాగిలపడటం అంటే తెలుసా? దీన్ని ఇలా రాసుకోవచ్చు. సహాయం కోసం దేవుని మీద ఆధారపడటం. సహాయం కోసం దేవుని మీద ఆధారపడట సాగిలపడటమే. మనకు హెల్ప్ కావాలమ్మా, మనకు సహాయం కావాలి.
సహాయం కావాల్సిన వాళ్ళు దేవుని మీద ఏం చేస్తారు చెప్పండి, అంతకుముందు సాగిపడేవాడు. అంటే దాని అర్థం దేవుని మీద ఆధారపడటమే. ఎవరైనా మీరు ఒకళ్ళు బైబిల్లో లోక 5:12 చదువుతూ వస్తారు. లోక 5:12 ఒక్కళ్ళు చదవస్తారు, మిగతా ఒకటి ఒకళ్ళు చదువుతారు, వినండి. లోక 5:12 చూస్తారు. ఆయన ఒక పట్టణంలో ఇదిగో కుష్ఠరోగంతో నిండిన యొక్క మనుష్యుడుండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా. ఈ కుష్ఠరోగి దేవుని అడుగుతున్నాడు కదా. అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతున్నాడు? సాగిలపడి అడుగుతున్నాడు. అంటే అదేంటి, ప్రభు నాకు సహాయం చేసిన ఎవరు లేదయ్యా, ఇక నువ్వే నా ఆధారం ప్రభు. సహాయం కోసం దేవుని మీద ఆధారపడటాన్ని సాగిలపడటం చూపించాడు అక్కడ. యాయిరు కుమార్తె కూడా చాలా డేంజర్లో ఉంది. అప్పుడు యాయిరు రావడం ఎక్కడ పడ్డాడు? వచ్చి పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? యేసుక్రీస్తు పాదాల దగ్గర పడ్డాడు, సాగిలి పడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, మనం సహాయం కోసం దేవుడి మీద ఆధారపడటాన్ని ఏమన్నా చెప్పండి, సాగిలి పట్టడం అంటారు అనమాట. దాన్ని హృదయాన్ని పంచడం అంటారు. చూసారా, సాగిలి పట్టలు ఇన్ని అర్థాలు 99 క్రితం నుంచి వస్తున్నాయి మనకి. మీ ఎన్ని అర్థాలు వస్తాయి చూడండి. ఇప్పుడు 4 వచ్చినాయి. నెక్స్ట్ 5వ అర్థం నెంబర్ ఒకసారి 7వ వచనంలో 2వ లైన్, 7వ లైన్, వారు ఆయన శాసనములను అనుసరించరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించరి. అండర్లైన్ చేయండి. అనుసరించరి, 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 అనుసరించరి. 5వ పాయింట్, 5వ అర్థం చెప్పంటారా? అనుసరించరి, అనుసరించినట్టు అర్థంగా పూర్తిగా దేవునికి విధేయత చూపించుట. పూర్తిగా దేవునికి విధేయత చూపించడం. దేవునికి విధేయత ఎంత చూపించాలి చెప్పండి? 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 7 మార్కులకు పాస్. 100 మార్కులు ఏదైనా పాస్, 35 పాస్ వస్తాయి. కనీసం 35 రావాలి. మన దేవుడు చెప్పిన విషయాలు మీకు వస్తున్నాయా? మన విధేయత చూపించే విషయంలో 135 వస్తున్నాయా? 45 వస్తున్నాయి. 45 మార్కులు వచ్చినప్పుడు కూడా ఆరాధన చేస్తారు మందిరంలో. మనం చెప్తారు చూడండి, 100కి 45 మార్కులు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ మందిరంలో? ఆరాధన ఎక్కడికి వెళ్ళింది? లేదని చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? 100కి 8 మార్కులు వస్తున్నాయి. మామూలుగా దేవుడు మాట్లాడుతున్నాను చక్కగా అంటే నీకు ఒకవేళ 5 మార్కులు వచ్చినాయి అని సపోజ్ చెప్తున్నాను. ఆరాధన అంటే అప్పుడు మాదిరి ఏం చేస్తుంటే ఆరాధన చేస్తున్నాం, మనం వెళ్ళి చేస్తున్నాం. ఆరాధన చేసుకుని ఆమె తీసుకెళ్ళిపోయింది ఇంటికి. ఆరాధన నా దగ్గర వంద వచ్చింది. పర్లోకి వెళ్ళదు, మళ్ళీ ఎక్కడ వచ్చి ఎక్కడికి మళ్ళీ వంటలు తీసుకెళ్ళిపోయింది. ఆరాధన చేసి వచ్చావంటే చేసి వచ్చాను అట్లా కాదు, చేసి తీసుకుని వచ్చాను. దాంతో పాటు వెళ్ళిపోద్ది ఆరాధన. మినిమం 30 మార్కులు అన్నాము, 130. అసలు ఇప్పుడున్న జనరేషన్లో మామూలుగా మన మార్కులు వచ్చినాయి కదా, 100కి మార్కులు అంటే 40 మార్కులు దేవుడు నాకు బలే ఇచ్చాడు 100కి అంటే సాక్షి నేను మనకు తెలుసు. 100కి 40 వస్తే సాక్షి చెప్తారా? మీరు చెప్పండి అమ్మా, 100కి 8 మార్కులు వస్తే సాక్షి చెప్తారు ఇక్కడికి వచ్చి? నువ్వు చెప్పు రజిత. నిజంగా 100కి 8 మార్కులు వస్తే సాక్షి చెప్పాలనిపిస్తుంది ఇప్పుడున్న పిల్లలకి? 90 పైనేనమ్మా, 90 పైన వస్తే సాక్షి చెప్తా. అది మీకు తెలియదు కదా, మా ఊళ్ళో ఒక అమ్మాయి మీద తెలుసా, 100 వస్తే సాక్షి చెప్తారు, రాదా అని మీరు చూడండి. 100కి 40 వస్తే సాక్షి చెప్పడానికి సిద్ధి కదా. మరి విధేయులలో 100కి 4 మార్కులు తెచ్చుకుని ఆరాధన చేస్తావు. ఏ మొహం పెట్టుకుని ఆరాధన చేస్తావు? అసలు ఆరాధన చేయాలి. మీ ఆరాధన ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉంటుందమ్మా. మరి చాలా మంది 100కి 4 మార్కులు పెట్టి సాగి పడతారు. దేవుడు ఎప్పుడే యాక్సెప్ట్ చేయడం పెట్టుకోవాలి. అందుకని చెప్తున్నాడు, పూర్తిగా దేవునికి విధేయత చూపించడమే సాగిల పడడం. ఇది ఒక అర్థం వచ్చింది కదా. అక్కడ బలమైన మాట, వారి కట్టడలు వారు అనుసరించవి. ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇది 5వ అర్థం. నెక్స్ట్ 6వ చిన్న పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. 6వ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ అండర్లైన్ చేయండి. 5వ వచనంలో 2వ లైన్, 5వ వచనం 2వ లైన్, ఆయన పాదపీఠము ఎదుట, ఆయన పాదపీఠము అండర్లైన్ చేయండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. 6వ అర్థం చెప్పబోతున్నాను, అడిగిలో చెప్పండి. ఆశలు చిన్న ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు యొక్క పాదపీఠం ఏది? అడిగిలో చెప్పండి. అడిగిలో వాసవి యేసుక్రీస్తు యొక్క పాదపీఠం ఏంటి? అడిగిలో చెప్పాలి. మీద యేసుక్రీస్తు యొక్క పాదపీఠం ఏంటి? తర్వాత ధనలక్ష్మణ
స్రవంతి భూమి భూమి ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి చూసారా ఆకాశ సింహాసనం భూమిని బాధపడతారు కదా ఆయన పాత్ర పెట్టి చెప్పలేదు కదా చూసారా అంటే గోలో మాత్రం చేస్తాను ఈ మాట అంటే నేను చెప్తున్నాను భూమి ఆయన పాత్ర పెడతాను భూమి కింద ఉంటుందా పైన ఉంటుందా భూమి అంటే ఆయన పాదపేట మీద సాగిలపడమంటే భూమి మీద సాగిలపడినంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టువే సాగిలపడటం అంటే దాన్ని ఇలా పెట్టుకోవచ్చు 6 పాయింట్ మనల్ని మనం తగ్గించుకోవడం మనల్ని మనం తగ్గించుకోవాలి ఎంతగా అదే సాగిలపడటం అంటే తగ్గించుకునే స్వభావం లేకుండా నిజంగా దేవుడి మీద సాగిలపడినా అది సాగిలపడ్డట్టు కాదు అందుకని మనం తగ్గిపోవడం నిజంగా నీ ఎదురు ఎంతో తగ్గిపోవాలి నేను తగ్గవలసి ఉన్నది నువ్వు హెచ్చవలసి ఉన్నది ఇది 6వ అర్థం చివరి అర్థం 7వ అర్థం చివరి లేదు చదవండి చివరి లేదు ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి ఇందాక పాదపేట మీద సాగిలపడమన్నాడు పరిశుద్ధ పర్వతం ఇప్పుడు చెప్పండి ఆయన పరిశుద్ధ పర్వతం ఏంటి ఇప్పుడు చెప్పవలసిన పాదపేట చెప్పాను కూడా చెప్తే పరిశుద్ధ పర్వతం అప్పుడు చెప్పండి ధనలక్ష్మ పాదపేట అంటే అయిపోయింది భూమి పరిశుద్ధ పర్వతం అంటే పరలో పరిశుద్ధ పర్వతం పరలో ఎంత పైన కదా పైన ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే ఆయనకు తగిన మహిమను చెల్లించుతా ఆయనకు తగిన మహిమను చెల్లించడమే సాగిలపడటం ఆయనకు తగిన మహిమ చెల్లించాలి మనం ఆయన తగిన మహిమ ఇవ్వట్ల వాస్తవం ఒక విధంగా చెప్పాలంటే ఆయనగా మనం పూజించలేకపోతున్నాం ఆయనగా మనం ఆరాధించలేకపోతున్నాం ఆయన ఎంత మహిమాన్వితుడో తెలుసా మనం మట్టి లాంటి వాడు ఆ సాయంత్రం మనకి ఎక్కడ పోలిక మట్టి పురుగులు మనం అందుకని మనం ఆరాధన చేయాలి అంటే చివరి పాయింట్ ఏంటి తెలుసా ఏమి రాస్తారమ్మా ఆయన తగిన మహిమ ఆయనకు చెల్లించడం అంటే సాగిలపడడం ఇప్పుడు ఈ కీర్తనలో మొత్తం 7 విషయాలు చెప్పారు సాగిలపడ్డాడు ఒకసారి చెప్పండి ఆ 7 విషయాలు దేవుడు అంటే భయం కలిగి దేవుడు అంటే భయం కలిగి ఉండడం రెండోది దేవుని గొప్పతనాన్ని గుర్తించి ఒప్పుకోవడం మూడో భాగం దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండడం నాలుగోది సహాయం కోసం దేవుని మీద ఆధారపడడం ఐదోది పూర్తిగా దేవుని మీద దేవుడు చెప్పిందంటే దేవుడికి విధేయత చూపించడం ఆరోది చూపించుకోవడం ఏడోది ఇప్పుడు ఈ మాట మీరు రాస్తున్నారు కదమ్మా ఆ కీర్తన పోల్చి చెప్పాను ఆ మాటని కొంచెం ధ్యానిస్తే మీకు ఏమవుతుందంటే అట్లాంటి స్వభావం మీలో ఉందా అట్లాంటి స్వభావం మీలో ఉంటే ఈరోజు ఫైన్ చేసేస్తాను మీకు ఇప్పుడు ఈ మాటని చూసిన తర్వాత దేవుడు అంటే భయం నీకుందా నీ స్వభావంలో ఉందా అమ్మయ్య దేవుడు నాకు చాలా భయం ఉంది నేను కొట్టుకున్నా తర్వాత రెండోది ఏంటి దేవుడు ఒక్క నన్ను గుర్తు చెప్పుకున్నావా ఇది కూడా నేను నిజంగా ఒప్పుకుంటానయ్యా రైట్ ఇలా ఒకటి చెక్ చేసుకుని అన్ని రైట్ కొట్టుకున్నావు అప్పుడు 2 ముక్కలు నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధన దగ్గరికి వెళ్ళావు ఈ స్వభావం మనలో ఉండి ఆరాధన అంటే ఏంటో తెలుసా మన స్వభావాన్ని తీసుకుని దేవుడి దగ్గర పెట్టాలి అంతే నేను అనుకుంటా 2 ఫ్లవర్ వాజ్ దేవుడి దగ్గర పెట్టడం కాదు ఆరాధన అంటే లేదంటే మీరు అనుకుంటా 4 లైట్లు దేవుడి దగ్గర పెట్టడం కాదు లేదంటే 4 కొబ్బరికాయలు 5 గంటలు వెలిగించడం కాదు ఆరాధన ఇదివరకు అయిపోయింది అంతా ఇప్పుడు ఆరాధన అంటే తెలుసా నా స్వభావాన్ని ఏం చెప్పండి ప్రభు దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి ఇదిగో ప్రభా నా స్వభావం ఇది ఏంటి నీ స్వభావం దేవుడు అంటే భయం ఉంది దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఒప్పుకునే స్వభావం నన్ను నేను తగ్గించుకున్న స్వభావం ఆయన మహిమ నాకు ఇచ్చే స్వభావం చూడండి ఎంత మంచిదో స్వభావం ఇంకా పూర్తిగా ఆయన విధేయత చూపించుకునే స్వభావం దగ్గర సహాయం వస్తే ఆయన మీద ఆధారపడే స్వభావం మనుషుల మీద కాదు అబ్బా ఎంత మంచి స్వభావం ఇప్పుడు నేను చెప్పిన 7 విషయాలు మంచి స్వభావం కాదా మంచి ఈ లక్షణాలు మీ స్వభావంలో ఉంటే మీ నేచర్లో ఉంటే అది తీసుకెళ్లి దేవుని పెట్టి మొహమ్మదుడా నీకు స్తోత్రాలు నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలయ్యా అని 2 మాటలు ప్రభుత్వం చెప్తే అసలు ఎంత చక్కగా ఉంటుంది తెలుసా ఆరాధన అది అంటాడు ఇక్కడ ఆయన పాదపడి మీదుగా సాగిలపడదాం అది రండి నమస్కారం చేసి సాగిలపడము మనం సూచించిన ఆయన ఎదుట మోకరించుకున్నారు బైబిల్లో మరి ఇట్లాంటి జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి ఆరాధించాలి క్లుప్తంగా ఉపయోగం చేయాలి క్లుప్తంగా శ్రేష్టంగా చేయాలి ఆ తర్వాత అందరూ కలిసి ఆరాధన చేసుకోవాలి
వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి కళ్ళు తెరవడం పిల్లలు కూడా కళ్ళు మూసుకొని ఆరాధించాలి. మనం ఎక్కడున్నాం, మన దేవుల్లో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి ఆయన మనం చూస్తున్నాడని భయంతో మరి ప్రభుని ఆరాధించుకున్నాం. ఆయన పాదపేట మీదుగా మనం సాగిపడిపోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మనకేమై ఉండాలి అనే విషయాలు మనం చూసాం. బైబిల్లో 99వ కీర్తన మరి కేవలం మీద ఆశ్రయుడే అనేవాడు మహోన్నతుడు, జనములందరి పైన ఆయన తెచ్చి ఉన్నాడు వాక్యం చెప్తాం. అంతేకాదు ఆయన మేఘ స్తంభంలో నుంచి మనతో మాట్లాడాడు. మరి అంతేకాదు ఆయన మనకు ఉత్తరమించాడు. ఆ కృతజ్ఞత భావం మనలో కనపడాలి. ప్రభు చేసిన ఉపకారాలు నిజంగా ఆలోచిస్తే మా ప్రభు ఉపచరుడు ఉపకారాలు ప్రభు అన్నిటికంటే ముఖ్యమైన ఉపకారం పాపమును పరిహరించే దేవుడు. పాపమును పరిహరించాడు, మన పాపములన్నిటిని పరిహరించాడు. అంతే ప్రభు అయ్యా నీకు ఆరాధిస్తాము. మన దేవుడు పరిశుద్ధుడు ప్రభు. అయ్యా నీకు స్తోత్రం 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభు. అయ్యా ఈ వాటిని మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాను ప్రభు. మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చేరము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చేరము. హల్లెలూయా 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 హల్లెలూయా
మిక్కిలిగా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తా ఉన్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా మా దేవుడు యెహోవా మా పరిశుద్ధుడు అవును ప్రభా. అయ్యా ఇంకో మరి నీ పాదం మీదుగా నీ పరిశుద్ధ పర్వతం మీదుగా మరి సాగరపడమని సెలవిస్తా ఉన్నారు ప్రభా. నిజంగా ప్రభా నాయన మా యొక్క స్వభావాన్ని ప్రభా మీదుగా ఆయన ఉంచుకుంటూ అయ్యా ఇంకో మా హృదయాలను పుట్టించిన నూతన సంతోషాన్ని బట్టి అనుభవాలను బట్టి ఆయన అయ్యా ఇంకో మా జీవితంలో ప్రభా ఎంత తగ్గింపు ఎంత విధేయుడు ప్రభా అయ్యా మీరు కోరుకుంటున్నారు ప్రభా. నిజంగా ప్రభా అంతేకాదు మీకు దగ్గర మనమైనా మీకు అయ్యా అధికారం దగ్గర మేము ఎలా ఉండగలుగుతున్నాం, మీ దగ్గర మీ సన్నిధిలో మేము ఎలా ఉండగలుగుతున్నాం ప్రభా. నిజంగా ప్రభా ఆయన ఎందుకంటే భయము అయ్యా నీవంటే భక్తి ప్రభా అయ్యా నేను ఎదుట మొహం మీద తగ్గించుకోవడం ప్రభా అయ్యా ప్రభా ఇవన్నీ కూడా నిజంగా ఏదైనా సహాయం మాకు అవసరమైతే ప్రభా అయ్యా కేవలం ప్రభా అయ్యా ఇదిగో మీ యొక్క మీదే ఆధారపడటం ప్రభా ఇవన్నీ మీరు చూస్తున్నారు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా అందుకే నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ప్రభా మా అందరి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు యేసుక్రీస్తు నామముకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రభుత్వ ఎవరెవరు ఎలా చదువుతున్నారు ఈ వీక్ చక్కగా నిలబడి చెప్పడం మాట్లాడాను. ఎలా అంటే ఈ వారంలో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఇలా వాక్యం చదువుతాను, సింపుల్గా చెప్పాలన్నమాట. అందరూ చక్కగా వాక్యం చెప్పకూడదు. జనరల్గా ఏంటంటే ఈ వారంలో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఉదయం లేవగానే ఇలా బైబిల్ చదువుతున్నాను, ఇలా ప్రార్థన చేస్తున్నాను. మనకి చాలా దేవుడు కూడా చూపించాడు. మీరు ప్రార్థన ఎలా చేసుకుంటారు, వాక్యం ఎలా చదువుకుంటారు అనే విషయం అందరూ తెలియాలి. ఏ సమయంలో ఇట్లా సింపుల్గా అది కూడా అర్థమయ్యేటట్టు మీరు మాట చెబుతున్నారు. ఫస్ట్ లాస్ట్ వీక్లో ఏమేం చేస్తారంటే నేను చెబుతాను. ఫస్ట్ రౌండ్ ఈ వీక్ అంతా నీ ఆత్మ జీవితం స్పిరిచువల్ లైఫ్ ఎలా సాగింది ఈ వారం చక్కగా నిలబడి శ్రమకి నేను ఈ వారం అంతా ఇలా ప్రార్థిస్తున్నా, నేను వాక్యం చెబుతున్నాను. ఇదంతా వినడం జాగ్రత్త. మనశ్శాంతిగా ఉండేది కాదు. అయితే ఇదివరకులా కాకుండా నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే నేను చదువుకున్నది ప్రతి కూడా శ్రద్ధగా చదువుకోవడానికి, బ్రెయిన్లో చదువుకుని ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నారు. ఎగ్జామ్స్లో కూడా నాకు సహాయం చేస్తున్నారు. నేను ఎప్పుడైతే బాగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టానో అప్పుడు నా యొక్క ప్రతి విషయంలోనూ దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే వాక్యంలో కూడా నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించారు. లాస్ట్ వీక్ అన్నమాట. లాస్ట్ వీక్లో ప్రభుత్వం మీ రిలేషన్ సంబంధం ఎలా ఉండే విషయం కనుక్కోవడం కోసం నా పేరు గీత. నేను ఫస్ట్లో అయితే నేను రోజు ప్రేయర్ చేసుకున్నానని, అందులో ఈ మధ్యన నేను చాలా పడిపోయాను. ప్రేయర్లో అయినా వాక్యంలో అయినా అలా మళ్ళీ నేను దేవుడు ప్రేయర్ చేసినప్పుడు నాకు దేవుడు చాలా మాట్లాడాడు. మళ్ళీ నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందులాగా నేను చాలా బాగా ప్రేయర్ చేసుకోగలుగుతున్నాను. అలాగే దేవుడు ఏం మాట్లాడు ఇంతకుముందు నాకు దేవుడు ఏం మాట్లాడిన అర్థం కాదు. ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. చిన్న కాశం అందరికీ వందనాలు. నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవడానికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలో ప్రేయర్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. నేను అపోస్తుల కార్యం చదువుతూ వచ్చాను. అయితే 2 దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దాంట్లో మంచి దినాల్లో ఆయన ఆత్మను కుమరిస్తారని, అయితే ఆ కుమార్తెల మీద కుమారుల మీద వారు ప్రవేశించే వారిగా ఉంటారని. ఇంకోటి వచ్చి అక్కడ ఫస్ట్ 2 అందరి హృదయం పెరిగిన దేవుడు అని అక్కడ ఉంది. అంటే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను అనమాట. ప్రార్థన చేసినప్పుడు అందరి హృదయం వెళ్ళేది అన్న మాట నిజమే కదా. నేను ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను, అంటే అక్కడ అంటే వాళ్ళు వెళ్ళేది కదా అందరూ వెళ్ళినప్పుడు ఆ మాట నాకు బాగా హత్తుకుంది. ఇంకోటి వచ్చేసి ఇవాళ నేను చదివిన అధ్యాయం వచ్చేసి 3 అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయం వెళ్తున్నప్పుడు అక్కడ కుంటి వాళ్ళు అక్కడ బ్రతుకుంటారు. అంటే
నేను హెల్త్ ప్రాబ్లంలో ప్రేర్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ విషయంలో హెల్త్ ప్రాబ్లం దేవుడు చూపించాడు. అయితే ఆయన విషయంలో నేను చూపించినప్పుడు ప్రేర్ చేస్తూ వస్తున్నప్పుడు ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం కాళ్ళతో బాగా ఇబ్బంది పడుతున్నాను. నేను అడిగాను దేవుడిని, అయ్యా మరి ఆయన కాళ్ళ విషయంలో మరి కాబట్టి కళ చూపించినట్టు ఆ వాక్యంలో కూడా ఆ పుట్టి కుంటువారిని స్వస్థపరిచావు కదా, మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు నేను ఆ దేవుడు ఆ మాట అక్కడ స్వస్థత అతనికి లేచి ఆ చీల మండలంలో బలం ముందుకు నిల్చున్నాడు. గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. అంటే నువ్వు ఏదైనా చెప్పు, ఎందుకంటే లోకాలు మార్పులు స్వార్థలు ఇవన్నింటిలో ఎట్టి రోగం గలవారైనా సరే ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు స్వస్థపరిచాడనమాట. అయితే ఈయన పుట్టి కుంటివారిని స్వస్థపరచగలిగింది మరి ఆయన కావునప్పులతో మరి బాధపడుతున్నారు కదయ్యా, నువ్వు ఏదైనా చేయగలరు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ దగ్గర స్వస్థ అలా చెప్పకూడదు, నేను దేవుడే స్వస్థపరచడని నేను చెప్పాలి. అలా స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేశాను. అంటే దేవుడు చేస్తాడు, అంటే మాట ఇచ్చాడు కదా, అక్కడ పుట్టి కుంటివారిని స్వస్థపరచగలేదని. అంటే అది ఆ మాట నాకు విశ్వాసం వచ్చింది. వాళ్ళు తేరే చూస్తారు, అంటే నేను కూడా దేవుడు ఏదైనా చేయగలడు అని విశ్వాసంతో నేను అడుగుతూ వచ్చాను. ఆ మాట నాకు అర్థకున్నమాట. ఈ వారం అంతట్లో కూడా ప్రేయర్ చేసుకోవడానికి అలా నన్ను ఎక్కడైనా వర్షం పడిపోతున్నానేమో, తప్పిపోతానేమో అన్ని విషయంలో నా లోపల నుంచి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చేసిన మేలుని బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మరి ముఖ్యంగా అన్నీ చెప్పిన వాక్యాలు నాకు బాగా కలవరం దిగి వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క దానికి నేను పైలో వచ్చినప్పుడు ఎందుకు దేవుడు మనకు ఆశ్చర్యదుకున్నా అన్నాడు కదా, అమృతాలు నమ్ముల దగ్గర సహాయకుడు కదా అని నేను అనుకున్నప్పుడు ఆలోచన వచ్చింది, టెన్షన్ కూడా వచ్చింది. కానీ నాకు దేవుడు సహాయం చేస్తా అన్నాడు కదా అని నా వాక్యం అనుకున్నాను. మళ్ళా బాగా అలా అనిపించినప్పుడు దేవుడు మనకు ప్రార్థన చెప్పాడు కదా, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవుడికి తెలియచేయకున్నాడని అలా నేను చెప్తూ ఆయన చేస్తూ మొన్న అన్ని చెప్పిన పిల్లల కోసం నేను చిల్డ్రన్స్ డే రోజు నేను చెప్పకుండానే పిల్లల కోసం నేను ఎప్పుడు రాయలేదు, వాళ్ళ కోసం ప్రేర్ చేయాలని లిస్ట్ రాశాను. మళ్ళీ ఈవినింగ్ రాకుండా అన్ని కూడా లిస్ట్ రాపించారు. ఆయన అనుకోదు కూర్చొని ఎందుకు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని చెప్పేసి వాళ్ళు ఎలా ఉండాలని ఒక 4-5 పాయింట్లు రాశాను. బట్ నేను రాసినవి అన్నీ చెప్పి ఆ 4 పాయింట్లే కలిసి దేవుడిని భయభక్తులు కలిగి ఉండాలని, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం సరైన జీవించాలని నేను రాస్తూ వచ్చాను. అనగా దేవుడు ఆయన ఆత్మచేత నడిపిస్తూ ప్రతి విషయం నాకు సహాయం చేస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు. ఈ లాస్ట్ వీక్లో దేవుడికి ఎలా ఫెలోషిప్ చేశారు. ఎందుకంటే దేవుడితో సంబంధం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడితో సంబంధం నేను కూడా ఒక ఎంగేజ్మెంట్ జరిగిందనమాట మన విజయవాడని. అక్కడ శ్రీరస్తు సంప్రదాయం పిల్లలు మనం చూస్తారు విజయవాడ మన అనురాగ హాస్పిటల్ కదా, అక్కడ శ్రీరస్తు సంప్రదాయం అక్కడ జరిగిందన్నమాట. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ పెళ్లి కూతురు తరపున పాస్టర్ గారు ఉన్నారు, ఇప్పించుకోవాలన్నమాట నేను. అయితే ఏదో ఫోన్ చేశారు అనమాట, మీరు కొద్దిసేపు వాకింగ్ చెప్పండి, నేను కొద్దిసేపు వాకింగ్ చెప్తాను. సరే బ్రదర్ ఇస్తున్నాను. ఆయన కొంచెం బాగా 77 years అనమాట. అయితే కరెక్ట్గా ఏంటంటే నేను వాకింగ్ చెప్పిన తర్వాత ఆయన చెప్పలే వాకింగ్. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదే చెప్పారు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా చెప్పారు మీరు, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే చెప్పాను లేదు, ఇంకా దాన్ని కొంచెం లోతుగా కూడా చెప్పానని చెప్పేసి ఇంక నేను ఆయన చెప్పాడు బదిలీ నేను మైండ్ తీసుకొని నేను చెప్పనండి అని చెప్పేసి అంటే ప్రార్థిస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుడు చూసారు ఎలా నడిపిస్తున్నాడు. ఇలా నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నాను. అక్కడ బ్రదర్స్ కూడా రవి వీళ్ళు కూడా వీళ్ళకి యోగిత మొత్తం వాక్యం చెప్పేసింది. ఇంకొక మాట చెప్పాలనుకో నేర్చుకున్నారు ఆ మాట చెప్పేసారు రజిత ప్రతిభ మొత్తం వాక్యాలు ప్రశాంతి కూడా చెప్పేసింది. ప్రశాంతి కూడా మొత్తం వాక్యాలు చెప్పింది. మరి ఝాన్సీ రాణి గారు కూడా 2 వాక్యాలు చెప్పారు. ఒక వాక్యం చెప్పేసారు రవి కూడా. ఈ లాస్ట్ వీక్లో దేవుడికి ఎటువంటి సంబంధం ఉందని చెప్పారు. చక్కగా దేవుడు ప్రేరణ దేవుడు జీవించారు. అయితే 2 వారంలో నాకు ఒక చిన్న
దేవుడు మాట్లాడారు. ఇగో ఇక వేట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. అంటే లోకంలో మనం విడిచిపెట్టాం కనుక ఏదైనా మ్యూజిక్ కూడా దేవుడు చెప్పారు. అబ్బాయి గారు తన దేవుడు యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ ఈ కఠినను అనుసరించి నడవ నేర్చుకోవచ్చు. ప్రతి దినం మరియు ఈ గ్రంథం చదువుతున్నాను. బైబిల్ చక్కగా చదువుతున్నప్పుడు ఆయన్ని భయపడుతూ అంటే ఆయన చెప్పినట్టుగా జీవించడానికి ఆయన సహాయం చేస్తారని ఈ మాట ద్వారా చెప్తూ వచ్చారు. ఆయన ప్రేమించిన వారికి ఆయన సంకల్పించినట్టు మేలుగలుగుడి సమస్తము సమకూడి జరుగుతుంది అని ఎరుగుదము. రోమా పత్రిక 8:20. ఈ వీక్లో ప్రేయర్ చేసుకోవడానికి దేవుడు బాగా చూపించారు. అంటే ఎవ్రీడే టైంకి ప్రేయర్ చేసుకోవడానికి అప్పుడు అటెండ్ అవ్వడానికి కొంచెం మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి సహాయం చేశారు. దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని కొన్ని వాక్యం ద్వారా నేను ఒక వాక్యం వరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ అంటే ఇవి చేయకపోతే ఇది నాకు ఖచ్చితంగా ఇది అని పెట్టుకుని చేస్తాను. సో అది దాని ద్వారా బలపరిచారు. ఈ సాక్ష్యం జరుగుతుంది. ఈ వీక్లో సీన్ కూడా చక్కగా ఎలా ప్రార్థన చేసుకోవాలి తెలిసి మాట చెప్తాను. టైమింగ్తో పట్టేదని టైమింగ్తో సరిగ్గా అలాగే ప్రార్థన మాత్రం మాట్లాడుకుంటాం. కూడా ప్రార్థన కూడా 2 పూటలు చేసుకుంటాను ఉన్నాను. వచ్చినా సరే పొద్దుపోయినా సరే కంపల్సరీ ప్రార్థన చేసుకుని పోకుంటాను. పొద్దుపోయిన సాయంత్రం కంపల్సరీ ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకోకుండా మాత్రం సీన్ నేడు టైం కాదుగా కాకుండా పరిస్థితులు పెట్టి ఇంకొక వాక్యం చెప్తాం అసలు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను.
ఈ వీక్లో మీరు ఆ వాక్యం చదివారు, మీరు అది కొంచెం స్ట్రోక్ చెప్పారు ఎవరికైనా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఈ వీక్లో మాత్రం ఇప్పుడు నేర్చుకున్న వాక్యం ఇంట్లో చెప్పండి, ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఒకరికి తర్వాత రేఖ కూడా ఏ రోజు వీళ్ళకి చెప్పవచ్చు. నేను వాక్యం నేర్చుకుంటున్నాను వినడానికి కూర్చోబెట్టి అంటే అలవాటు అయిపోతుంది అనమాట, ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత ధనలక్ష్మి కూడా ఆయన మన గురించి చింతిస్తున్నాడు, సరే అవుతారు. ఈ విధంగా మరి దేవుని వాక్యాలు మెయిన్, దేవుని వాక్యాలు. తర్వాత కెమెరా రాజు గారు కూడా చూడండి, రాజు గారు పెట్టినారు కదా చక్కగా. అంటే మనం ఏమనుకున్నామంటే వాస్తవం చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్, వాళ్ళు నీట్ ఎగ్జామ్ బాగా రాసి సెలెక్ట్ అయ్యి ర్యాంక్ వస్తుంది కదా, ఇట్లా వాక్యాలు చెప్తే అట్లా దేవదూతలు కూడా ఉన్నారంట. నీట్ ర్యాంక్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు ఆయన వాళ్ళు, అంత ఆనందం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మీరు నేర్చుకున్న వాక్యాలు ఈ మామూలు వాక్యాలు కాదు, ఇవి భూ సంబంధమైన వాక్యాలు కాదు, ఇవి చాలా అర్థం చేసుకోవడం దగ్గర అనిపిస్తుంది. అందుకే బైబిల్ రాత్రి ఉపమానం చెప్పాను, దాచబడిన ధనం గురించి చెప్పాను. దాచబడిన ధనం అసలు వాస్తవంగా లోకంలో దేవుడు దాచిపెట్టాడు ధనాన్ని, చాలా మందికి అర్థం కాదు. దాన్ని ఒక అతను కొనుక్కోనట్టుగా దాన్ని వెంటనే దాచిపెట్టేశాడు. నిధులు నన్ను కనుక్కొని దాన్ని దాచిపెట్టాడు. వాక్యం మనం కనుక్కున్నప్పుడు వాక్యాన్ని ఏం చేయాలంటే ఉదయం దాచుకుంటాము. దొరికిన సంతోషం అంటే వెళ్ళి ఆ పొలమంతా కొనిస్తాడంట. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి దానిగా హెల్ప్గా ఉన్నాను రాజు గారు. మీరు కూడా మీకు ఇస్తాను, చెప్తాను. మీకు వాట్సాప్లో వచ్చేసింది మీ మెసేజ్ కూడా, నేను మీరు ఏం చేయాలో చెప్తాను మెసేజ్లో ప్రార్థించాను తప్పకుండా. మరి ఈ విధంగా ఈ వీక్లో చక్కగా మరి చక్కగా మరి తీసుకు ప్రే చేస్తారు. పేరు పేరు జోసఫ్, ఇంకొకరు పేరు చేస్తారు. ఇంకోటి మీరు ప్రతి వారం నలుగురు వస్తారా? ఇద్దరు వస్తారు, నలుగురు వస్తారా? నలుగురు వెళ్ళేటప్పుడు ఒకసారి పేరు తీసుకుంటారా? మా పిల్లలు దగ్గర నేర్చుకుంటాను. ఇక్కడ ఎన్నో వీళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎన్నో శాతం రేహ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకొని ఇలా పే చేస్తారంటే పర్లేదు. మనం కూడా కొత్తగా అలవాటు చేసుకుంటాం కాబట్టి వీళ్ళు సెట్ చేయాలి. అన్ని దేవుడు పంపించాడు. చాలా డిసిప్లిన్గా ఉందాం అందరం. చక్కగా ప్రార్థన ఎంటర్ అయ్యే లోపల పిల్లలు కూడా అందరూ చక్కగా బిడ్రాక్స్ చేస్తారు, కథలు కూడా చాలా ఇంపార్టెంట్ అయితేనే మీరు అలా కథగా ప్రయత్నం చేయండి. మెయిన్ చాలా డిసిప్లిన్గా ఉన్నాం మనం. నెక్స్ట్ వీక్ నుంచి, ఫస్ట్ వీక్ కాబట్టి అది లిబరల్గా ఉన్నాను. కీర్తన మీరు కూడా మనం ఆరాధన చేసేది వస్తుంది. కథలు కూడా మెయిన్ జాగ్రత్త ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ప్రభుత్వ బలంలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు అక్కడ ఈ వీక్ అంతా చక్కగా మీరు ప్రభుత్వ సహవాసం చేస్తూ చక్కగా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అందరి బట్టి దేవుడికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కగా ప్రార్థన చేస్తూ నిరభ్యంతరంగా కృతజ్ఞత చెల్లించి ప్రభుత్వంలో చేయబడినాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వ పొందిని ప్రభు చేస్తున్న అప్పగింపబడిన రాత్రి ఒకరు ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని విరచి దీనిని చేయడం చెప్పారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభావ. అయ్యా మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటా ఉన్నాను. గొప్ప దేవ నీకే స్తోత్రాలు. అయినా తండ్రి ఈ రోజు నా ముందున్న ఈ రోజును ప్రభావ బ్రేక్ చేస్తూ ప్రభావ ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో ఈ రోజు మీరు ఆశీర్వదించండి, వర్షపరచండి. ఆ ప్రజలు చక్కగా తీసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు 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 కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ అయ్యా ఇగో ప్రభా యేసుక్రీస్తు నామములోనే అయ్యా ఇగో మీ నామం బట్టి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రకారం భోజనం పెట్టుకుంటే ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలో ప్రతనే ఉందని మీరు దేవుని త్రాగునట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్పాను. ప్రభు శరీరం చెప్పి త్రాగువాడు తన శిక్షాభివృద్ధి త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేక బలహీనము రోగులు ఉన్నారు, చాలా మంది ఎదురుస్తున్నారు. అయితే మనమే విమర్శించుకుండగా తీర్పు పొందకపోతే స్తోత్రం ఆయన బతికిన ప్రేమ తండ్రి మీకే స్తోత్రాలు తెలుసుకున్నాను. ప్రభావ మీ ద్రాక్షరసాన్ని మీ హస్తంగా అనిపించుకున్నాను. పరిశుద్ధపరచండి, సహాయం చేయండి అయ్యా. కృతజ్ఞత ఆస్తులు ఆశీర్వదించండి. చక్కగా అందరూ రిసీవ్ చేసుకునే ప్రిపేర్ చేయండి. దేవాలయ భూమిలో ఒక మంచి సంబంధం మేము ప్రతి వారం కలిగి ఉండాలయ్యా. ఏ రోజైనా మీకు మీ సంబంధం లేకపోతే వాళ్ళతో బాధలుగా ఉందయ్యా. ఆ బాధ మేము భరించలేదు ప్రభావ. అందుకనే మీతోనే మేము గడపాలని ఆశపడతాం. మేము ఇంకా 2 దినాల్లో మేము ఇంకా ఎక్కువగా నీలో సహవాసం చేసే మంచి మంచి అనుభవాలు అయ్యా, మంచి మంచి ప్లాన్స్ అన్నీ కూడా మేము మన గురించి మనం చేసుకోవాల్సింది ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్రాక్షరసం తీసుకున్నాం.
అయ్యా ఇదిగో స్వస్థపరచేవాడికి ఆయన మీరు ప్రభా తండ్రి. అయ్యా ఇదిగో ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి ప్రభా, కానీ అంతకంటే ఎక్కువ ధైర్యం ఇచ్చారు ప్రభావ ఆయన. అటువంటి గొప్ప ధైర్యాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. అయ్యా నీకే స్తోత్రం 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 అయ్యా. ప్రార్థన చేస్తున్న మీ సన్నిధిలో ప్రభా అయ్యా కుటుంబాన్ని బలపరచండి. మరి మీతో చేస్తున్న సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వీక్లో కూడా ప్రభావ వాళ్ళకి సంభవించిన సంఘటనలు ప్రభా అయ్యా మీరు ఇచ్చిన విడుదల స్వస్థతను బట్టి అయినా మీరు సహాయం చేసిన వైరం మీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా మేమైతే నేను మీ సన్నిధిలో వేడుకున్నాను. ఏదైనా చేయాల్సిందే ప్రభావ. మేము నిమిత్తి మాత్రంలో బట్టి వారు ప్రభా కానీ మీదనైనా అయ్యా మేము చేసే ప్రార్థనలు ఎంత మరి ఉపయోగకరమయ్యా అవి ఎంత కావాలి జ్ఞాపకం చేసుకున్నానయ్యా. అయ్యా మీరు ప్రార్థన చేసేవాళ్ళు సమయంలో ఉన్నాడు ప్రభా, మరి ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చావు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అలాగే మరి ఇక్కడ ప్రతిభ ప్రార్థన చేస్తున్నాను, తనకు కూడా వాక్యాలు నేర్పించండి అయ్యా. మంచి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, మరి మంచి వాక్శక్తిని అనుభవించు ప్రభా. మరి ఆయన ముట్టండి ముట్టండి ప్రభా, ప్రతి వాక్యం చక్కగా చెప్పగలడానికి కావాల్సిన మంచి ధైర్యం శక్తిని కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే జైతికి రచిత పిల్లలిద్దరి కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా. వారు కూడా చక్కగా నీళ్ళు ఇంకా అంటుకట్టుబడి చక్కగా పెంచబడాలి ప్రభా, వంతెలాలి ప్రభా, అన్ని విషయాల్లో ఆదరించబడాలి ప్రభా. మరి పిల్లలు చేసే ప్రార్థన 14 పాయింట్లు ఎవరు మర్చిపోకుండా చక్కగా వాటిని పట్టుకొని పిల్లలకు ప్రార్థించే ప్రభా పేరెంట్స్ మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అయ్యా మీరు కూడా చూపించండి. అలాగే ధనలక్ష్మణ్ కూడా జ్ఞాపకం చేసుకోయా. మరి తను కూడా చక్కగా ప్రభా తన చెత్త యావత్తు నీ మీద వేయడానికి సహాయం చేయండి. మరి ప్రజలు ఏ వాక్యాన్ని అయితే చక్కగా చెబుతున్నారు చూడకుండా అవి హృదయంలో దాచి ప్రభా వాటిని నెమరు వేసుకుంటూ ఇతరులకు చెబుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మరలా ఎత్తి ఆయన వాటి పరిస్థితులు చెప్పడానికి సహాయం చేయ. అవును ఏదైనా అకస్మాత్తుగా ఆపద వస్తే 41 బయటకు తీయడానికి సహాయం చేయ. ఏదైనా దిగులు బాధ వచ్చేసిందైతే రోమ 8:21 వాడుకోవడానికి సహాయం చేయ. అసలు మరి తట్టుకోవడానికి బాధ పెరుగుతూ ఉంటే యోహాను 14:27 జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయ. అలాగే ప్రభా ప్రతిదీ ఫిలిప్పీ 4:6-7 ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా నీకే స్తోత్రాలు. అలాగే ప్రభా మరి మాధుర్య వాస్తవం నా లక్ష్మి జ్ఞాపకం చేసుకోయా. ఆ ముగ్గురు మీ హస్తాన్ని అప్పగించుకున్నాను. మీరే చక్కగా నడిపించండి, గొప్ప చూపించండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాగే ఆయన ముఖ్యంగా ఇక్కడ ఆయన చక్కగా ప్రభా అయ్యా ప్లేజెస్ని బట్టి దివసపుని బట్టి అయ్యా ఇంకా మిగతా పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు కూడా చక్కగా ఎడల అయ్యా భక్తులతో ప్రభా ప్రార్థనాపూర్వకంగా వాటిని ప్లే చేసి చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా ఎడల బయటకు బిడ్డలను నువ్వు ఎంతగానో ఆస్వాదించే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఎప్పటి నుంచో వాడు చక్కగా నీ మాటలు విని అయ్యా నీ పద్ధతుల ప్రకారం చక్కగా నడుచుకునే ప్రభా ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించి మనం తెచ్చుకోవాల్సిన ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న పాపగా నీవు చేసిన గొప్ప కార్యంలో నేనేం చేస్తున్నమాట పాడుకుంటుండగా ఒకసారి పాడుకొస్తున్నాం. నీవు చేసిన ఒక మాట పాడుకుంటా మీ అందరూ లైన్లో వచ్చి పాడుకుంటున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా వేలాది
3వ సోమవారం. మరి 4వ సోమవారం అంటే మాకు ఏమైందంటే 24వ తారీఖు. అందుకని మళ్ళీ మన రచిత చేతి చెప్తాను ఆ విగ్రహం పెడతాం ఖచ్చితంగా ఒకరోజు చెప్తాను. అది కానీ సాటర్డే కానీ పెడతాం. మరి ఇంకొకటి రేపు సోమవారం అయిపోగానే నెక్స్ట్ ఎల్లుండి 18, 19, 20 3 రోజులు. 18వ తారీఖు ఉదయం 11 గంటలకి 11 గంటల నుంచి 1:30, 2 గంటల వరకు జరుగుతాం. అసలు మాకు మందిరం ఉంది కదా అక్కడ. మంగళవారం అయిపోతాను. బుధవారం నాడు మళ్ళీ ఓన్లీ పగల నైట్లు ప్రార్థన, ఓన్లీ పగలు. 18, 19, 20 అనమాట. 20వ తారీఖు యానివర్సరీ ఫంక్షన్ అనమాట. అందులో 18 పగలు ఉంటుంది సేమ్, 19 పగలు. 20వ తారీఖు అంటే 10:30 ప్రార్థన, 1 గంటకు అయిపోయింది. 20వ తారీఖు అంటే 3 పగళ్ళు 3 గుడికలు అన్నమాట మెయిన్. అది నేను మళ్ళీ ఈ నైట్కి మెసేజ్లో పెడతాను. లేదు ఒకటి మంగళ, బుధ, గురువారం. ఇంక శుక్రవారం యథావిధిగా శ్రేణి గుడికి మౌనం జరుగుతుంది అన్నమాట మెయిన్ శుక్రవారం నాడు. ఇక శనివారం అనేది కొంచెం మళ్ళీ క్రిస్మస్ ఈసారి దేవుని దైవాలు ప్రభు చిత్రం అయితే ఒకవేళ లేకపోతే మాత్రం ఇప్పుడు మన ఈశ్వరి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర మనం ప్రార్థన పెట్టాలి. అబ్బాయి జరిగినట్టుగా ఒక అమ్మాయిని దేవుడు చక్కగా వర్క్ చేశాడు అనమాట. వీళ్ళ దగ్గర కూడా ప్రార్థన శనివారం అనుకుంటున్నారు. ఏ విషయం నన్ను కూడా చెప్పమని అన్నాను. మరి అబ్బాయి జాబ్ ఏది చూసుకుని జాగ్రత్త ఆ డేట్ పెట్టి చెప్తాను. సాయంత్రం డిస్కషన్ జరుగుతారు మాకు వాళ్ళ జరిగిన తర్వాత ఒక ఫైనల్ అయ్యారు. దాన్ని బట్టి మ్యాక్సిమం ఈసారి ఏంటంటే మనకి ఈ నెలలో 5 శనివారాలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు 4 శనివారం, నెక్స్ట్ 5 శనివారం. కాబట్టి శనివారం గుడికి పోగొట్టుకోకుండా మన పాటలు పెట్టి సోమవారం 24 ప్రాంతాలు కదా, అది రేపు ఆదివారం చెప్తున్నాం. లేదు అని చెప్తే మధ్యలో మళ్ళీ ఇంకొక గుడికి పెడతాం. లేదు మళ్ళీ ఈ శనివారం మిస్ చేసుకోకుండా అన్ని కూడా కలిపి నేను చెప్తాను. ఈ వీక్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. శనివారం ప్రాంతాలు శుక్రవారం వస్తామో తెలిసిపోతాం. అప్పుడే ఇవి మాత్రం 3 రోజులు గుడికి గుర్తుపెట్టుకోండి. రేపు ప్రార్థన మెయిన్ వీటన్ని కోసం ప్రార్థన చేయాలి. ఒకసారి మీరు మన జోసఫ్ గారు కూడా చక్కగా ఆదివారం వస్తారు. ఈ నెంబర్ కూడా తీసుకుంటారు కదా, వీళ్ళని బట్టి ఫోన్ చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రేమ కలిగితే మీకే స్తోత్రాలయ్యా. మరి ఇంతటితో ఈ గుడికి ముగించుకుంటూ తిరిగి ఎక్కడ వాళ్ళు అక్కడ పెడుతుందిగా ప్రభావ చూపిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు దేవా, మీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ మీకు స్తోత్రం ఆయన. అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చిన కాలంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల ప్రభావం మీరు చక్కగా విస్తరింపచేయండి, ప్రాంతం ఫలింపచేయండి, అందరూ మీ ఆత్మను కుమ్మరించండి, వైభవం దయచేయండి ప్రభావం. మరి ముఖ్యంగా నేను ఎలా నమ్మకం మా అందరిని నేర్పించండి ప్రభావం. అందరూ చిన్నపిల్లలు మొదలుగా పెద్దవాళ్ళకి అందరూ ప్రభావం మీ ఎడల మేమందరం వైభవం కలిగి చక్కగా ఆయా ఇంత ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఈ యొక్క ప్రేమల చుట్టూ మీకు అంచనా వేయండి. ఆ సరౌండింగ్స్లో కూడా మీకు మామూలుగా పెట్టండి ప్రభావం. అయ్యా ఇది అదృశ్యంగా ఒక అగ్ని నేను దాని చుట్టూ అగ్ని ప్రకారంగా ఉండాలని చెప్పిన దేవుడు ప్రభావం. నెక్స్ట్ వీక్లో ప్రభావం జరిగే ప్రతి గుడికి మీరు ఆశీర్వదించండి. మాకందరికీ దీవెనకరంగా మేలుకరంగా ఉంచండి అయ్యా. తండ్రి ఇవో ప్రభావం మా శనివారం గుడిల కోసం ప్రార్థన చేస్తున్నాను. మేమైతే ప్రార్థన చేస్తూ కొన్ని సలహాలు చెప్తా ఉన్నాం. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా నడిపించుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావం తీసుకోవడంలో ప్రార్థిస్తూ ఈ గుడికి మీ హస్తాలను అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం నడిపించుగాక. ఆమేన్.